వరద విపత్తు వల్ల విజయవాడకు వచ్చిన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని డిజిటల్ సాధికారతను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. వరదలకు ముందు ఆ తర్వాత ఆ నెల నగరాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. వరద బాధితులకు అండగా నిలవాలని ఇతర ప్రాంతాల ప్రజలకు పిలుపునిచ్చారు. నష్టంపై ఇవాళ కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపుతామని వెల్లడించారు. హుద్హుద్ తుపాను తర్వాత విశాఖ ముఖ చిత్రం సమూలంగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. అదే తరహాలో ఇప్పుడు విజయవాడ గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. విపత్తుని అవకాశంగా మార్చుకుని డిజిటల్ సాధికారతను పెంచుతామని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం సేకరిస్తున్నానన్న సీఎం బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ క్రైసిస్ ను ఒక అవకాశంగా తీసుకుని ఏ విధంగా వీళ్ళకి స్కిల్డ్ వర్కర్స్ ని ఏ విధంగా ప్రొవైడ్ చేయాలో ప్రొవైడ్ చేస్తూ ఎలాంటి వర్కర్స్ అవసరమో దానికి కూడా శ్రీకారం చుట్టి ఎక్కడికక్కడ ట్రైనింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదానికి ఆలోచిస్తున్నాం. ఇందుకోసమే డిజిటల్ ఎంపవర్మెంట్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ లో ఏ పనులు చేసుకోవచ్చు, ఇంటి దగ్గర కూర్చొని ఏ విధంగా సర్వీసెస్ ని ఉపయోగించుకోవచ్చు, మీరు ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ఏ విధంగా మార్కెట్లో అమ్ముకోవచ్చు. ప్రతి ఒక్క వార్డులో అవసరమైతే ఒక 2-3 పెట్టి లేదంటే ఒక 5-6 మందిని పెట్టి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇస్తా ఉంటే ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని సక్సెస్ రేట్ ని బట్టి మేము కూడా సింపుల్ పరీక్షలు కూడా పెట్టి వాళ్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తాం. అంటే ఇది కూడా ఇంటి దగ్గర కూర్చొని 10 రూపాయలు సంపాదించుకునే మార్గం. డ్రోన్స్ తో ఫస్ట్ టైం ఫుడ్ అందించాం. దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తే చాలా రిమోట్ ప్లేస్ నుంచే మనం పంపించే పరిస్థితి వస్తుంది. ఒక డ్రోనే కాదు, ఒక సీసీటీవీ కెమెరా, ఒక సెల్ ఫోన్, ఈ 3 ఉపయోగించుకుని ఊబరైజేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని మెషిన్ లెర్నింగ్ గాని అనలిటిక్స్ కూడా తయారు చేసి నిర్ణయాలు ప్రాపర్ గా చేసే విధంగా కూడా ముందుకు పోబోతున్నాం. బుడమేరుకు 3 గండ్లు పడితే గుర్తించలేని గత పాలకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారన్న ఆయన ఆర్థిక పరిస్థితి మాత్రం తమ చేతుల్ని కట్టేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బుడమేరుని 3 బ్రీచెస్ వస్తే గుర్తుపట్టలేని వ్యక్తులు అది ఆ రోజు చేసుంటే ఇంత నష్టం వచ్చేది కాదు. ఇప్పుడు కూడా ఎదురుదాడి చేస్తున్నారు గాని ఎక్కడా వాళ్ళల్లో తప్పు జరిగిందనే బాధ లేదు. బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్ చేసేశారు. వీళ్లు ప్రైవేట్ గా కూడా కబ్జాలు చేసేశారు. దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితికి వచ్చాయి. అన్ని కలిపి విజయవాడలో ఉండే వాళ్ళకు శాపంగా తయారైంది. ఒక పక్క దేవుడు ఏ సంవత్సరం రానంత వర్షాలు కురిపించాడు. 11,90,000 క్యూసెక్స్ నీళ్లు డిశ్చార్జ్ చేసే విధంగా ప్రకాశం బ్యారేజీ కడితే ఈ రోజు 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. చాలా మంది సర్వస్వాన్ని కోల్పోయారు. స్వచ్ఛందంగా నేను సాయంత్రం పోయి అడిగితే మీ మీద నమ్మకం ఉంది, ఏదైతే నేను గాని పవన్ కళ్యాణ్ గాని బీజేపీ గాని ముగ్గురం కలిసి ఇక్కడ పనిచేస్తున్నారు అనే ఒక నమ్మకాన్ని చూపిస్తున్నారు. కానీ మేము ఇంకో పక్కన చూస్తే ఖజానా చూస్తే ఖాళీ అయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఎఫ్ఆర్బిఎం మాకు పర్మిట్ చేసే పరిస్థితిలో కూడా లేదు. రాష్ట్రంలో ఇంకా బయట ఉండే వాళ్ళందరినీ నా మీద అభిమానం ఉన్నా, ఇక్కడుండే ప్రజలపైన అభిమానం ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా, మీరు కూడా మీ సిఎస్ఆర్ గాని సొంత డబ్బులు ఉపయోగించి ప్రతి ఒక్కరూ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల్ని ఆదుకోవడానికి కేంద్రం 3,300 కోట్ల సాయం ప్రకటించిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని సీఎం స్పష్టం చేశారు. వరద నష్టంపై ఇంకా నివేదిక పంపకుండా సాయం ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. వరద నష్టంపై కేంద్రానికి ఇవాళ తొలి నివేదిక పంపుతున్నామని వెల్లడించారు. మరోవైపు బాధితుల రుణాల రీషెడ్యూల్పై బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని చంద్రబాబు తెలిపారు. వాళ్ళ ఇల్లు రిపేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్ వాళ్ళని కూడా ఆన్లైన్ లో పెట్టి ఎప్పటికీ కూడా మానిటర్ చేస్తాం. దానికి అవసరమైతే కొంత సబ్సిడీ కూడా ఇస్తాం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చిన తర్వాత మేము ఇన్నిచ్చిన కూరగాయల విషయంలో రేట్లు విపరీతంగా పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే దీనికి కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాం. ఆ రిస్ట్రిక్షన్ ప్రకారం మీరు చూస్తే ఒక కాంబినేషన్ లో 2 రూపాయలకే ఇస్తారు, ఒక కాంబినేషన్ లో 5 రూపాయలకే ఇస్తారు కేజీ, ఒక కాంబినేషన్ లో 10 రూపాయలకి ఇస్తారు. అలాంటివి ఎన్ని వీలైతే అని తీసుకొస్తాం. ఇన్సూరెన్స్ కట్టిన ప్రతి ఒక్కటి సెటిల్మెంట్ ఫాస్ట్ ట్రాక్ లో చేస్తున్నాం. మళ్లీ కొర్రీస్ పెట్టకుండా వెహికల్స్ గాని వాళ్ళ ఆస్తులు గాని వ్యాపారాలు గాని ఎవరెవరైతే ఇన్సూరెన్స్ చేశారో ఆ ఇన్సూరెన్స్ అన్ని సెటిల్ చేయడం కోసం ఏదైనా గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వాలంటే ఇవ్వడం, సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే ఇవ్వడం, రియల్ టైంలో అవన్నీ సెటిల్ చేయడం, నేను కూడా మానిటర్ చేసి అవన్నీ క్లోజ్ చేస్తాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు చక్కదిద్దాకే తిరిగి ఇంటికి వెళతానని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు వినాయక చవితిని కూడా అక్కడే జరుపుకుంటారన్నారు.
ప్రజలే దేవుళ్లుగా భావించి ప్రజాసేవకు అంకితమవుతానని తెలిపారు. పండుగ ఇక్కడ జరుపుకుంటే ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తాడన్నారు.